ఒక నిందితుడికి ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష విధించడానికి ఏదైతే తాడు ఉంటుందో మనకు తెలుసు కదా, ఉరికంబం దగ్గర తాడు పట్టుకొని ఆ తలారి ఎవరైతే అతను రెడీగా ఉంటాడు. మొదట ఒక ముసుగు కప్పుతారు, ఆ తర్వాత తాడు కూడా మెళ్ళో వేస్తారు. వేసిన తర్వాత అందరూ ఒక వ్యక్తి ఇలా టైం చూసుకుంటూ చేతిలో ఒక కర్చీఫ్ పట్టుకొని ఇలా అనంగానే ఈ లివర్ లాగడము, ఆ ఉరిశిక్ష అమలు అవ్వడం అన్నది మనం చూస్తున్నాం. కానీ లాస్ట్ మినిట్లో అంటే ఇంకొక నిమిష సమయం ఉందన్నప్పుడు ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ నుంచి ఆ ఉరిశిక్షను ఆపమని చెప్పి అక్కడ ఒక ఆదేశం వస్తుంది. వెంటనే ఇలా పట్టుకున్న కర్చీఫ్ కాస్త వాళ్ళు వదిలేస్తారు. సో ఆమెకు ఉరిశిక్ష, ఆ నిందితులు ఎవరైతే వాళ్ళకి ఉరిశిక్ష రద్దయిపోతుంది. ఇవి సినిమాల్లో కనిపిస్తుంటాయి. కానీ ఇలాంటి సినిమాల్లో ఉన్న సీన్లు ఇప్పుడు నిజం అవుతాయేమో అని చెప్పి యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే నిమిష ప్రియ ఈ పేరు మీకు రెగ్యులర్గా వినిపిస్తుంటుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఎప్పుడైతే ఆమెకి యమన్లో ఉరిశిక్ష పడి, ఉరిశిక్ష అన్నది జూలై 16వ తారీఖున అమలు చేయబోతున్నారు అన్న మాట వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆమె గురించి సెర్చ్ చేశారు. అసలు ఎవరు ఈ నిమిషప్రియ, ఎందుకు ఆమెకు ఉరిశిక్ష పడింది, ఎందుకు 16వ తారీఖున ఉరిశిక్షను ఖరారు చేసి ఉరిశిక్ష విధించబోతున్నారు అన్న విషయంపై ప్రతి ఒక్కరు సెర్చ్ చేశారు. దాని దాదాపుగా అందరికీ సమాచారం ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న ఇంకొక బ్యాక్ స్టోరీ అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి కరెక్ట్గా 24 గంటల తర్వాత మేబీ నిమిషప్రియ ఈ లోకంలోనే ఉండకపోవచ్చు, లేదా ఏదైతే ఉరిశిక్ష విధించడానికి ఒక గంట ముందు, కనీసం ఒక గంట ముందు ఆమె చేతిలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకవేళ క్షమాభిక్ష ప్రసాదిస్తే గంట ముందు చెప్పినా సరే ఆమెకు ఈ ఉరిశిక్ష రద్దయిపోయి మరొకసారి ఆమె పునర్జన్మెత్తుతుంది. ఈ నిమిషప్రియ కేసుని మనం ఒకసారి చూస్తే అంటే ఒక సినిమా స్టోరీ లాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక 20 ఏళ్ల వయసులో ఏమంటారు, దినసరి కూలీలకు సంబంధించిన ఒక కుటుంబంలో పుట్టి చదువుకొని ఒక నర్సుగా ఎదిగి భారతదేశంలో ముఖ్యంగా అంటే ఈ అమ్మాయిది ఒకసారి చూస్తే కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగూడ్ అనే ప్రాంతంలో ఈ అమ్మాయి జన్మించి కష్టపడి చదువుకొని ఆ తర్వాత యమన్కు వెళ్తుంది. యమన్కు వెళ్ళి అక్కడ ఒక నర్సుగా పనిచేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక జీవితం ప్రారంభించేటప్పుడు కోటి ఆశలతో ప్రారంభిస్తారంటారు చూసారు, అలానే కోటి ఆశలతో యమన్కి వెళ్ళింది. యమన్కి వెళ్ళి అక్కడ బతకాలనే ఒక ప్రయత్నము. 2008లో యమన్కి వెళ్ళి నర్సుగా పని అంటే లైఫ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదగాలని ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే 2014లో సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోవాలని ప్రయత్నం చేసింది. సో సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలి అంటే యమన్లో ఉన్న షరియా చట్టం ప్రకారం కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి, ఎవరైనా సరే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి ఉండదు. కాబట్టి లోకల్గా ఒక పార్ట్నర్ అన్నది అవసరం అవుతారు. అలా ఆ పార్ట్నర్ కోసం వెతికినప్పుడు ఒక వ్యక్తి తలాల్ అబ్దో, మీరు ఈ పేరు గుర్తుపెట్టుకోండి, తలాల్ అబ్దో అనే ఒక వ్యక్తి ఆమెతో పార్ట్నర్షిప్కి యాక్సెప్ట్ చేస్తాడు. నేను పార్ట్నర్షిప్ ఉంటాను, నీతో పాటు మనం కలిసి ఈ బిజినెస్ని నడిపిద్దాము అని చెప్పాను అంటాడు. సో దానికి అనుగుణంగానే తను సొంతంగా ఇక్కడ కేరళలో కానివ్వండి తనకున్న మిగిలిన అవకాశాలను బేస్ చేసుకుని ఒక 60 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని వచ్చి ఈ తలాల్ అబ్దోతో కలిసి ఒక క్లినిక్ని స్టార్ట్ చేస్తుంది. క్లినిక్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆమె పెళ్ళవుతుంది, ఒక పాప పుడుతుంది అక్కడనే. ఆ తర్వాత సిచ్యువేషన్స్ అంత బాగా ఉండవు కాబట్టి ఆ కారణం చేత అక్కడ అనుకున్నంత స్థాయిలో బిజినెస్ లేకపోవడము, ఇంకా మనకి ఎప్పుడు తెలుసు యమన్ గురించి ఎప్పుడు తెలుసు కాబట్టి యమన్లో జరిగే అంతర్యుద్ధం ఇవన్నీ కారణాల వల్ల ఏమవుతుందంటే హస్బెండ్ తన కూతుర్ని తీసుకొని ఇండియాకి వచ్చేస్తారు. కానీ ఈ నిమిషప్రియ ఆ తలాల్ అబ్దోతో కలిసి బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తుంది. అప్పటి వరకు బాగున్న లైఫ్ ఒకసారిగా మారిపోతుంది. ఎందుకంటే ఈ తలాల్ అబ్దో అప్పటిదాకా ఒక బిజినెస్ పార్ట్నర్గా ఉన్న వ్యక్తి కాస్త ఆమె పాస్పోర్ట్ని తీసుకొని తన దగ్గర పెట్టేసుకుంటాడు. ఓవైపు బిజినెస్లో వచ్చే లాభ నష్టాలకు సంబంధం లేకుండా ఆమెను శారీరకంగా కూడా వేధించడం స్టార్ట్ చేస్తాడు. మానసికంగా ఆమెను చాలా ఇబ్బంది పెడతాడు. ఎదురు చూస్తుంది, దాన్ని ఎలాగోలాగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా సరే ఆమె కుదరని నేపథ్యంలో ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంటుంది. ఆ సీరియస్ డెసిషన్ ఏంటి అంటే, ఎవరైతే తలాల్ అబ్దో ఉన్నారో ఆయనకి సెడేసిస్ ఇచ్చి, అంటే మత్తు పదార్థాన్ని ఇచ్చి లేదా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమె పాస్పోర్ట్ని తీసుకుని అక్కడ నుంచి భారతదేశానికి వెళ్ళిపోవాలి. సో దట్ సరే అప్పు అయింది సరే ఎలాగో బతికేయచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఆమె ఇండియాకి వెళ్ళిపోవాలంటుంది. కానీ అక్కడే ఈమె విధి అన్నది వక్రించిందని చెప్పాలి. ఈమె అదృష్టం అన్నది తప్పుదోవ పట్టి ఆమె దురదృష్టం అన్నది అక్కడ డామినేట్ చేసి నిమిషప్రియ ఏదైతే సెడసివ్ ఇచ్చిందో ఆ తలాల్ అబ్దో అనే వ్యక్తి ఓవర్ డోస్ వల్ల ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈమె ఈ పాస్పోర్ట్ తీసుకొని ఇండియాకి రావాలనే ప్రయత్నం చేసే నేపథ్యంలోనే ఈమె ఇచ్చిన ఆ ఓవర్ డోస్ వల్లే చనిపోయారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. జైల్లో వేసి ఆ మొత్తం దాన్ని ట్రయల్ చేస్తారు.
ఆ ట్రైల్ చేసే క్రమంలో మరొక ఆరోపణ కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే కేవలం తలాల్ అబ్దోని చంపారు అన్న ఒక కేసు ఈమెకు పూర్తి స్థాయిలో శిక్షించడానికి అవకాశం లేదు కంటే మరొక వ్యక్తిని కూడా ఒక ఎమిని మహిళను కూడా ఒక ఆమెను చంపేసి ఆమెను కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఆమెను కూడా హతమార్చింది అన్నది మరొక ఆరోపణ ఆమె మీద వినిపిస్తుంది. దానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి డిస్కషన్ లేకపోయినా తలాల్ అబ్దోకి సంబంధించిన మర్డర్ మిస్టరీ ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఆమె చావుకి లేదా ఇప్పుడు వాళ్ళ ఉరిశిక్ష కారణంగా మనం చెప్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాలి మనం. ఇలా తలాల్ అబ్దో మృత్యువాత పడడానికి కారణము నిమిషప్రియ ఇచ్చిన మత్తు పదార్థాలను నమ్మిన ఆ యమన్ను ట్రయల్ కోర్టు ఆమెకి ఉరిశిక్ష విధిస్తుంది. అంటే 2020లో ఆయన అంటే 2017లో అతను చనిపోతాడు. 2020లో ట్రయల్ కోర్టు ఆమెకి ఉరిశిక్ష విధిస్తుంది. ఉరిశిక్ష విధించిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడైనా సరే మళ్ళీ దాన్ని రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఆ రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు 2023లో యమన్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ యమన్ సుప్రీంకోర్టు అన్నది లేదు, ఈమె ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాల్సిందే. ఎందుకు అంటే ఇక్కడ రెండు రకాలు, ఒకటి యమన్ పీనల్ కోడ్ ఒకటి ఉంటుంది, అంతేకాకుండా అక్కడ ఉన్న షరియా చట్టం ప్రకారము ఒక వ్యక్తి మృతికి ఇంకొకరు ఎవరన్నా కారణమైతే వాళ్ళకు కూడా ఉరిశిక్ష విధించాలన్నది అక్కడ ఉన్న షరియా చట్టం ప్రకారం ఉంటుంది. కాబట్టి ఆమెకి ఉరిశిక్షణ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత క్షమాభిక్ష కోరుకుంటూ ఆమె ఒక రిక్వెస్ట్ చేసుకుంటుంది. అక్కడ యమన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రషద్ అల్ అలిమి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది కానీ అతను కూడా ఏమీ కనకరించాడు. ఎందుకంటే తప్పు జరిగింది, నీ వల్ల మా యమన్కు సంబంధించిన వ్యక్తులు చనిపోయారు, వాళ్ళ మృత్యువుకి వాళ్ళ మరణానికి కారణం నువ్వే కాబట్టి నీకు కూడా ఉరిశిక్ష పడాల్సిందే, షరియా చట్టం ఒప్పుకోదనే కారణంతో ఆమెకి ఉరిశిక్షను ఖరారు చేస్తారు. సో ఉరిశిక్షను ఖరారు చేసిన తర్వాత అది 2025 జూలై 16వ తారీఖున ఆమెకు ఉరిశిక్ష వేయాలని ట్రై ఇచ్చేస్తారు. అయితే ఈ ఉరిశిక్షను రద్దు చేసేందుకు అవకాశం ఏదైనా ఉందా అన్న విషయం పైన ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి, ప్రయత్నం జరుగుతూనే ఉంటాయి. కానీ యమన్లో న్యాయస్థానాలకు మించి మరొక ఆప్షన్ ఉంది. న్యాయస్థానాలు విధించిన శిక్షను కూడా తగ్గించే అవకాశం ఎవరికి ఉంటుందంటే ఎవరైతే మరణమయ్యారో, ఎవరైతే మృతుడు ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకవేళ క్షమాభిక్ష ప్రసాదిస్తే వాళ్లకు ఉరిశిక్ష రద్దు చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని 2-3 రకాలుగా చూస్తారు. ఒకటి మానవతా దృక్పథంతోనూ అడగవచ్చు, లేదా దియా ఈజీగా అర్థం అవ్వాలంటే బ్లడ్ మనీ అంటారు. అంటే ఎవరి మరణానికైతే కారణమయ్యా ఆ మరణించిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ చనిపోయిన వ్యక్తికి మృతికి దీనిగా అంటే ఒక రిటర్న్గా బ్లడ్ మనీ అనేది తీసుకొని వాళ్ళు ఉరిశిక్ష ఇవ్వచ్చు. ఆ దియా అంటారు దాన్ని. ఆ దియా ఇవ్వడానికి వీళ్ళు 2020 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాదాపుగా $40,000 ఇస్తాము అని చెప్పి మొదట్లోనే ఒక ప్రపోజల్ పెట్టారు. అయినా సరే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఫైనల్గా $1 మిలియన్ అంటే దాదాపుగా 8.5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రపోజల్ పంపించినా సరే ఆ కుటుంబం పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అర్థమవుతుంది కదా, ఆ కుటుంబము ఆల్రెడీ ఈమెతో కలిసి బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్ చేశారు అంటే ఫినాన్షియల్గా ఖచ్చితంగా వెల్ సెటిల్ ఫ్యామిలీ కాబట్టి 8.5 కోట్లు మాకు అవసరం లేదు, మా కుటుంబ సభ్యుడు మరణానికి కారణమైంది కాబట్టి ఆమెను కూడా వృత్తి చేయాలనే దాంట్లోనే ఉన్నారు. దీనికోసం చర్చలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఈమె ఏంటి అసలు ఈ స్థాయిలో ఎందుకు వచ్చింది, ఈమెను ఎందుకు మనం రక్షించుకోలేకపోయినాం అన్న ప్రశ్నలకి 2-3 సమాధానాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే భారత్కి అలాగే యమన్కి మధ్యలో దౌత్య సంబంధాల విషయంలో అంత క్లారిటీ పూర్తిగా లేదు. ఎందుకంటే మనం అదే అమెరికాలోనో యూకేలోనో ఇంకొక దేశంలో అయ్యి ఉంటే మనం అడిగిన వెంటనే ఆబ్వియస్లీ ఆ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసేది, రిలీఫ్ ఇచ్చేది. కానీ యమన్తో ఉన్న భారత దౌత్య సంబంధాలు అంత స్ట్రెంతీగానో లేకపోతే హెల్దీగా లేవు అని చెప్పాలి. వీటికి తోడు యమన్లోనే ఈ సనా అనే ప్రాంతంలో ఇప్పుడు ఆ మర్డర్ జరిగింది. ఈ మొత్తం ఇష్యూ మొత్తం జరుగుతుంది సనాలోనే. అంటే ఆమె ఉన్నది కూడా ఇప్పుడు సనా సెంట్రల్ జైల్లో ఉంది. ఈ సనా సెంట్రల్ జైలు అన్నది అక్కడ రెబల్స్ చేతిలో ఉండదు కాబట్టి అక్కడున్న షరియా చట్టాన్ని లేదా అక్కడ ఉన్న ఏదైతే రెబెలియన్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అంత ఈజీగా అక్కడ ప్రభుత్వం మాట కూడా వినే సిచ్యువేషన్ అయితే లేదు. సో ఆ కుటుంబ సభ్యులు తప్ప ఇంకా వాళ్ళని రక్షించే అవకాశం కానివ్వండి, ఆస్కారం కానివ్వండి అసలు ఎవరికీ లేదు. సో ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఏంటి, ఈమెను రక్షించేందుకు భారత్ ఏమైనా ప్రయత్నం చేసిందా అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేసింది. అందులో బాగానే కొన్ని పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. రాజేంద్ర బసంత్ అని ఒక లాయరు ఇండియన్ సుప్రీంకోర్టుని కూడా అంటే జూలై 10వ తారీఖు అంటే ఆమెకి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో జూలై 10వ తారీఖు కూడా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇమ్మీడియట్లీ చేయండి, ఆమెను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా దానికి సంబంధించిన నోటీసులు అవన్నీ వెళ్ళిపోయినాయి. కానీ బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెను ఎంతమాత్రం రక్షించగలుగుతాము అన్న ప్రశ్న అయితే ఇంకా అస్పష్టంగానే ఉందని చెప్పాలి. ఇక నిమిషాప్రియని సేవ్ చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే సేవ్ నిమిషాప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే పేరుతో కూడా ఒక టీం పనిచేసింది. ఆ టీంని షామ్యూల్ జేరోమ్ అనే వ్యక్తి అక్కడ సపోర్ట్ చేస్తున్నారు.
ఆయన ఈ బ్లడ్ మనీకి సంబంధించిన డిస్కషన్ కానివ్వండి, దియాకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి తప్పు జరిగిపోయింది, తప్పు కారణాలేంటి, అందులో ఎవరైతే తలాల్ అబ్దో ఉన్నారో ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు, లేకపోతే ఆయన ఎలా బిహేవ్ చేశారన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేసి కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇప్పటికైతే అది పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. ఇక అబ్దుల్ అమీర్ అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఇండియన్ ఎంబసీ యమన్లో అక్కడ ఇచ్చిన తర్వాత అతని ద్వారా అక్కడ తీసుకెళ్ళి ఆయన ద్వారా వాదింపజేసి సో దట్ ఆ అమ్మాయిని రక్షించాలనే ప్రయత్నం చేసింది. కానీ బట్ ఎక్కడో కొన్ని రూమర్స్, మేబీ అది నిజమో అబద్ధం మనకు తెలియదు, కానీ ఆయన $20,000 అడిగాడని, ఆ $20,000 ఇవ్వడానికి నిమిషప్రియ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఎవరైతే ఉన్నారో ప్రేమకుమారి, ఆమెనే మొత్తం దీన్ని చూస్తుంది కాబట్టి ప్రేమకుమారి డినై చేసిందని, దాని కారణంగా ఆయన సరిగా మాట్లాడకపోవడము, రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల సమస్య వచ్చిందని కూడా ఒక మాట వినిపిస్తుంది. బట్ దాంట్లో నిజాలు మనకు తెలియాలి. అయితే కేరళ కూడా లోకా కేరళ సభ అని ఒక టీమును తయారు చేసి ఆ టీమును కూడా యమన్ పంపించి రక్షించే ప్రయత్నం చేస్తుంది. అందులో ఎంపీ ఒక ఆయన రేమ్యా హరిదాస్ అని ఒక ఆయన ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు కే బాబు, అబ్దుల్ ఖాదర్లు, వీళ్ళిద్దరు కూడా, అంటే ఒక ముగ్గురు మెందులు అక్కడ అడ్వకేట్లతో కలిపి కేరళ లోకా కేరళ సభ అనే ఒక టీంతో కూడా జయించే ప్రయత్నం చేస్తున్నారు. సో యమన్ను చూసినప్పుడు ఏంటంటే ఈ ప్రాంతము, అక్కడున్న షరియా చట్టము, ఇవన్నిటి నేపథ్యంలో ఆమెను రక్షించాలంటే ఇప్పుడున్న ఆప్షన్ ఓన్లీ థింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ బ్లడ్ మనీ తీసుకొని ఇవ్వడానికి ఓకే చెప్పాలి. అలా ఓకే చెప్పడానికి టైము లాస్ట్ మినిట్ వరకు అని కాదు, కానీ లాస్ట్ అవర్ వరకు కూడా, ఏదైతే ఆమెని ఉరిశిక్ష విధించడానికి ఏదైతే టైం ఇప్పటికే డిసైడ్ చేస్తారో దానికి ఒక గంట ముందు వాళ్ళు క్షమాభిక్ష పెట్టినా సరే ఆమె బతికి బయటపడుతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కష్టపడి ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కేరళ రాష్ట్రం నుంచి యమన్ లాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ బతుకు జీవుడా అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి, అందులో మరి కాస్త ఎక్కువ కష్టపడైనా డబ్బులు సంపాదిద్దామని ఒక ప్రయత్నం చేసి, అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా, అంటే చంపాలనే ఉద్దేశం ఖచ్చితంగా నిమిషప్రియది కాదు, కేవలము ఆ వ్యక్తి ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో తలాల్ అబ్దో ఎవరైతే ఉన్నారో తలాల్ అబ్దో చేస్తున్న ఆ అట్రాసిటీస్ నుంచి బయటపడడం కోసం ఒక ప్రయత్నం, సెడసివ్ ఇచ్చారు, అక్కడ నుంచి బయటపడదామని ప్రయత్నం చేసింది. కానీ బట్ అది విధి వక్రించడం వల్ల అతని ప్రాణాలు కోల్పోవడము, ఆ తర్వాత ఘటనలన్నీ జరుగుతూ రావడం, ఇప్పుడు చివరి నిమిషం వరకు కూడా ఆమె బతికితే బాగుండు, ఒక మహిళ దేశం కాని దేశంకి వెళ్ళి తన కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఆ కుటుంబాన్ని బతికించుకోవాలి అని చెప్పి అనే ప్రయత్నము, ఆ ప్రయత్నంలో ఆమె చేసుకున్న హస్బెండ్ పేరు కూడా టోమీ థామస్ అని, అతను కూడా పెద్ద లక్షాధికార కోటీశ్వరుడు కదా, అతను కూడా ఒక ఆటో డ్రైవర్, అలాంటి వాడిని పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చి ఆ పాపను చూసుకోవడానికి అవకాశం లేక ఇప్పుడు ఏదైతే సెంట్రల్ జైలు ఉందో అక్కడ నుంచి కేవలం వీడియో కాల్స్లో మాత్రమే అమ్మాయితో మాట్లాడేంత అవకాశం ఉంది. ఇప్పుడు అమ్మాయి కూడా 13 ఏళ్ళు వచ్చాయి, అమ్మాయి కూడా అర్థమైపోతుంది తన తండ్రి లేదు, ఇంకా చనిపోయింది, ఇలా ఈ కారణంతో చనిపోయింది అనే విషయం. సో ఇవన్నీ ట్రాజడీస్ మధ్యలో రక్షించే అవకాశం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లోని ఎవరో ఒకరు, వాళ్ళు ఆ డబ్బులు తీసుకొనైనా తీసుకోకుండా క్షమాభిక్ష ప్రసాదిస్తే ఈమె బతికి బయటపడుతుంది, లేకపోతే చనిపోయి శవంగా మాత్రమే భారతదేశం తిరిగి వస్తుంది. ఇక్కడ భారతదేశం తీసుకోవాల్సిన చొరవలో కూడా ప్రయత్నం జరిగింది, కానీ బట్ ఇంకాస్త స్ట్రాంగ్గా తీసుకోవాల్సిందేమో అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఆమె రక్షించే ప్రయత్నం చేయాల్సిందే అన్న ఆలోచనలు ఉన్నాయి. సో ఏదేమైనా ఇప్పుడు నిమిషప్రియ లాగానే చాలామంది ఇప్పటికి కూడా దేశ విదేశాల్లో పుట్టకుడి కోసం వెళ్ళి అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడము, వాటి వల్ల ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్స్లో వందలాది మంది ఉన్నారు. ఎవరైనా సరే మాకు నష్టం జరుగుతోంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవించుకున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడి బయటికి తీసుకొచ్చిన సందర్భాలను ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం. చాలామంది వేరే దేశాలు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడతామని చెప్తే ఇక్కడున్న లోకేష్ కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళని కాపాడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేరే రాష్ట్రాలు కూడా జరుగుతున్నాయి. కానీ కేరళలో మాత్రం అది షరియా చట్టం చాలా స్ట్రాంగ్గా ఉండడము, సనా లాంటి ప్రాంతంలో ఉండి అక్కడ యాక్సెస్ అన్న తక్కువగా ఉండడము, వీటి కారణం చేతి వాళ్ళ నిమిషప్రియ ప్రాణాలు కోల్పోతుందా లేదా ప్రాణాలతో బయటపడుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ బట్ ఏదేమైనా దేశ విదేశాల్లో అక్కడున్న చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోతే మాత్రము ఇలాంటి అనర్థాలే జరిగే అవకాశం ఉంది. సో నిమిషప్రియ బతికి బయటపడాలని మనం కోరుకుందాము.